మన హలాల్ ప్రొడక్ట్స్ గురించి టాపిక్ తీసుకొచ్చారు మన రమేష్ గారు. హలాల్ అంటే ఏంటి? ఆమోదయోగ్యమైనటువంటి, మీరు కూడాను అనేకమైనటువంటి వీడియోస్ ఏదో మాట్లాడినట్టు నేను 1-2 సార్లు చూస్తున్నా వాసుదేవ్ గారు. హలాల్ అనేది ఆమోదయోగ్యమైనటువంటి. ఇప్పుడు వాటర్ మీద హలాల్ సర్టిఫికేట్ కావాలా అంటే అదొక పిచ్చి మాట. పౌడర్ డబ్బా మీద మీకు హలాల్ సర్టిఫికేట్ కావాలంటే అక్కడ లాజిక్ ఉంది. పోనీ ఏమైనా ఫుడ్ మీద మీకు హలాల్ సర్టిఫికేట్ కావాలంటే దాని మీద లాజిక్ ఉంది. ఇప్పుడు ఈ హలాల్ మీద ఎందుకని చెప్పేసి ఇంతగా ప్రతి ఒక్కరు కూడాను ఫోకస్ చేస్తున్నారు? దీని నుంచి వచ్చేటటువంటి డబ్బుని మనం ఆపేద్దాం అంటే ఆపేయండి. సింపుల్ ఆన్సర్ దానికి, ఆపేయండి. టెర్రర్ ఫండింగ్ జరుగుతోందనే కదా నిర్ణయం తీసుకుంది. అందులో అనుమానం. కానీ టెర్రర్ ఫండింగ్ జరుగుతోంది. వస్తున్నాను వాసుదేవ్ గారు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆపేసింది ఆల్రెడీ, మీరు చూసే ఉంటారు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆపేసింది అచ్చంగా. అక్కడ ఒక్క నిమిషం, కటిక వృత్తిదారుల కోసం అచ్చంగా మహారాష్ట్ర గవర్నమెంట్ లేదు సార్, మీరు ఒక్కసారి దాని యొక్క మూలాలపై వెళ్ళండి. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో, ఎక్కడైతే ముస్లిం డామినేటెడ్ దేశాలు ఏదైతే ఉన్నాయో, ముస్లిం ఇస్లామిక్ దేశాలు ఉన్నాయో, హలాల్ సర్టిఫికేట్ లేకపోతే కనుక వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోరండి. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోరు వాళ్ళు. కాబట్టి మనం ఈ అంశాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టికోణంతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. లేదు సార్ మనకి ఇంపోర్ట్ మాకు వ్యాపార సంబంధాలు అవసరం లేదు అంటే కనుక బ్యాన్ చేసుకోండి. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. నేను తినాల్సినటువంటి ప్రొడక్ట్స్ నేను ఏ రకంగా నేను తినాలి, ఎలా నన్ను నా యొక్క ఏదైతే ధర్మసమ్మతంగా నేను ఉండాలి అనేది, దట్ ఐ విల్ టేక్ కేర్. దట్స్ నాట్ ఏ ఇష్యూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్ ఫస్ట్, డోంట్ వరీ. దాని గురించి అసలు ఇబ్బందే లేదు అసలు. టెర్రర్ ఫండింగ్ గురించి మీరు మాట్లాడలా. ఈ జకాత్ ద్వారా సేకరించింది ఎలా వెళ్తుందని నేను అడిగా, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఏమండి, నేను ఎలా చెప్పాను సార్? నేను సెక్యూరిటీ వ్యవస్థలో నేను ఉన్నానా, లేకపోతే నేనేమన్నా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నానా? నాకేం తెలుసండి చెప్పండి. నాకు వచ్చేటటువంటి, నా వ్యాపారం చేసుకున్న తర్వాత నాకు వచ్చే 2-3 లక్షలు ఎలా నేను తీసుకోవాలో నేను చూసుకుంటాను. కానీ వీడు ఎలా పంపిస్తున్నారని నాకు ఎలా తెలిసింది చెప్పండి? అది అది వెళ్తుంది అని చెప్పేసి మీరు అథెంటిఫికేషన్ ఇస్తున్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ లో ఒక ఆర్థిక మంత్రి నాకు ఆశ వేసింది. వాళ్ళకు గవర్నమెంట్, ఒక నిమిషం శుభ్లి గారు, ఒక నిమిషం, వాళ్ళకు గవర్నమెంట్, దానికి మళ్ళీ దాంట్లో వేడింది మినిస్ట్రీలు, దాంట్లో కొద్దిగా చదువుకొని బుర్రబెట్టి పనిచేసేవాళ్ళు, వాళ్ళు డాక్యుమెంట్ రాయటాలు, 45 పేజీల డాక్యుమెంట్లు వాళ్ళు మెన్షన్ చేయటాలు, ఇవన్నీ నేను దగ్గరుండి చేయించినవి అయితే కాదు. 2017లో దాంట్లో ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన ఇద్దరు బయటకు లీక్ చేసిన సమాచారం. ఆ సమాచారంలో క్లుప్తంగా మనకు అందుతుంది అంటే, జకాత్ ద్వారా, మీరు చెప్తున్న జకాత్ ద్వారా ఇండియా నుంచే మాకు ఎక్కువ ఫండింగ్ వస్తుంది. దీన్ని మనం ప్రాపర్గా క్రమశిక్షణతోటి, ఒక కమిట్మెంట్ తోటి, నిబద్ధతతోటి ఉగ్రవాదం పెంచడం కోసం మనం పనిచేయాలి అని చెప్పి ఒక డ్రాఫ్ట్ రాసుకున్నారు వాళ్ళు. చాలా పద్ధతి గల వాళ్ళు. నేను అది చెప్తున్నది ఎక్కడ సార్, దీనికి ఒకటే చేయగలమండి. జకాత్ ఏదైతే ఉందో అది ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు జకాత్ ద్వారా ఏదైతే ఫండింగ్ వెళ్తుంది అంటున్నారో, అసలు భారతదేశం దాటి ఆ డబ్బు ఎలా వెళ్తుంది అనేది చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వం కనుక దాన్ని సరిగ్గా సరైన మార్గంలో అది కనుక, ఇప్పుడు మొన్న నేను అదే టాపిక్ మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చింది. మన నోట్ల రద్దు చేసాము. నోట్ల రద్దు చేసిన తర్వాత టెర్రరిజానికి ఫండింగ్ 100% ఆగిపోతుంది అని చెప్పేసి ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఉంది. మరి అలాంటప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అయిన తర్వాత కూడాను ఇవాళకి కూడాను ఫండింగ్ ఇంకా జరుగుతూనే ఉందంటే కనుక, ఈజ్ ఇట్ ఏ బిగ్ $1 million క్వశ్చన్ సార్ ఇది. దానిపై ఖచ్చితంగా మళ్ళీ సెక్యూరిటీ ఏజెన్సీస్ దానిపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా కానీ. మళ్ళా ఇంత పెద్ద హ్యూజ్ స్టెప్ తీసుకొని మనం ఒక ఏమంటారు దాన్ని, మాస్టర్ స్ట్రోక్ అని చెప్పేసి మనం అభివర్ణిస్తాం. మరి ఇంత పెద్ద మాస్టర్ స్ట్రోక్ ఏమైంది దీనికి అనేది కూడాను మనం ఆలోచన చేసుకోవాలి. ఇది 2017ది. సో 2017 తర్వాత మళ్ళీ మన ఫ్రెండ్స్ ఏమన్నా మనకి డాక్యుమెంట్స్ ఏమైనా షేర్ చేస్తే అది ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను. ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు, 10, 20, 50, 100, 500, 1000, 5000 నోట్లు ప్రస్తుతం ఏంటంటే పాకిస్తాన్లో సర్క్యులేషన్లో ఉన్నవి. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఇంకొక వ్యవస్థ కూడా ఉందట. ఈ డాక్యుమెంట్లోనే వాళ్ళు మెన్షన్ ఏంటంటే, మన దగ్గర రద్దయిపోయిన నోట్లు ఉన్నాయి కదా, చూసారా, అవి కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే దాంట్లో 50% వాళ్ళు ఆ వాల్యూ ఉన్న కరెన్సీని మళ్ళీ ఏ దేశానికి కావాలంటే ఆ దేశం కరెన్సీకి వాళ్ళు కన్వర్ట్ చేసి ఇస్తున్నారు. మన కృష్ణపట్నం పోర్ట్ నుంచి కూడా అంతకుముందు ఐ థింక్ 2014-19 మధ్య ఈ నోట్ల రద్దు జరిగినప్పుడు 2 కంటైనర్లు వెళ్ళినాయి. దాని మీద అప్పటి ప్రభుత్వ పెద్దలు కేంద్రంలోనూ రాష్ట్రంలో ఎవరు మాట్లాడాల. అందరూ కూడా ఏంటంటే పేరంటానికి వచ్చిన ముత్తైదుల్లా కూర్చున్నారు, కానీ ఎవరేం మాట్లాడాల దాని మీద.
జూపూడి ప్రభాకర్ రావు గారికి కూడా దాని మీద ఐడియా ఉండే ఉంటుంది, ఆయన చెప్పరు. నాకు కూడా ఉందండి, నాకు కూడా ఉంది. సో అయితే మీరే చెప్పండి అయితే. నెల్లూరులో కొండకొచ్చ ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆయన దగ్గరకు వచ్చినటువంటి నోట్లను ఎంచడానికి వ్యక్తులు లేక ఒకే రోజున దాదాపు 20-30 కౌంటింగ్ మెషిన్స్ ఆర్డర్ ఇచ్చారు. తర్వాత బోరాల్లో అంటే మన బస్తాల్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం చూసాము. అప్పట్లో ఉండే ప్రభుత్వాలు, వాళ్ళకు ఉండే కోలేషన్ ధర్మాలు అవన్నీ మనం. ఒక విషయం మాత్రం మన మిత్రులు చెప్పారు, మన ప్యానల్ మెంబర్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. కరెక్ట్ పాయింట్ అది. ఏంటంటే 2000 మిలియన్లు అయినాయో 300 మిలియన్లు అనేది మిలియన్, అది క్వశ్చన్ కాదు. ఇట్ ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది గవర్నమెంట్. మీరన్న పాయింట్లో, మీరన్న దాంట్లో బ్రహ్మాండమైన పాయింట్ ఉంది. ప్రజలు కనుక అసలు డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? యాక్చువల్ గా మనం ఈ రెండింటినీ కనుక అనుసంధానిస్తే మనకు కనిపించింది ఏంటంటే ప్రజలు వర్సెస్ ప్రభుత్వం కాదు, ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు. ఇప్పుడు జూపూడి వారు చెప్పినట్టుగా మన దేశంలో కొన్ని వైషమ్యాలు ఉన్నాయి.